ఏం చెప్పమన్నారు? రేపు ఈడీ విచారణకు కేటీఆర్ రేపు పోతున్నాడు. దానికి సంబంధించినటువంటి వార్త రాసింది. దీనికంటే ముందు అధికారులు, ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఈయన కింద పనిచేసేటువంటి అధికారులు ఈయన ఏమంటనే చేసినాం అనే విషయం చెప్పిర్రు. కాబట్టి రేపు ఈయన ఏం చెప్తాడు? వాళ్ళు చెప్పింది వాస్తవం అంటాడా, లేకపోతే వాళ్ళు అవాస్తవం చెప్తుర్రా అంటాడా? ఏం చెప్పినా దానికి సంబంధించినటువంటి ఆధారాలు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి చూద్దాం. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అందులో కేసు మాత్రం చేసిండు, ఈయనే అది స్కామ్ చేసిండంటే డైరెక్ట్ తిహార్ జైలుకే. ఇక అంటే ఇదేదో సిబిఐ విచారణ కాదు, ఈడీ విచారణకు పోతుంటారు రేపు కేటీఆర్. ఆయన చెప్పే సమాధానాలపై ఉత్కంఠ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎంక్వైరీ, తన ఆదేశాల మేరకే నిధులు బదిలీ అయ్యాయని ఏసీబీ విచారణలో కేటీఆర్ స్పష్టం. పై ఆఫీసర్ల ఆర్డర్ మేరకే చేశామన్న బిఎల్ఎన్ రెడ్డి. అప్పటి మంత్రి చెప్పిన ప్రాసెస్ మేరకే జరిగిందన్న అరవింద్ కుమార్. ఇగో బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఇద్దరు కూడా కేటీఆర్ చెప్తేనే చేసినాం అనే మంత్రి. మేము అధికారులం, కింది స్థాయి అధికారులం కాబట్టి ఆయన చెప్పింది చేయాల్సిందే. ఆయన నిర్ణయం మేరకే, ఆయన ప్రాసెస్ మేరకే జరిగిందని వాళ్ళు ఒప్పుకుర్రు. అంటే ఇందులో 50% కేసు ఏం జరిగింది? కేటీఆర్కు వ్యతిరేకంగానే వాళ్ళ వాదనలు ఉన్నాయి. అటు ఏసీబీ, ఇటు ఈడీ రెండింటి దగ్గర కేటీఆర్కు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇవాళ సుప్రీంకోర్టులో ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్కు టేబుల్ మీదకి వస్తుంది ఇవాళ. మరి దాని మీద ఏం జడ్జిమెంట్ ఇస్తుందో కూడా చూడాలి. సుప్రీంకోర్టులో హైదరాబాద్లో హైకోర్టులో వేసినటువంటి క్వాష్ పిటిషన్ను కొట్టేసింది తెలంగాణ హైకోర్టు. దాన్ని తీసుకొని సుప్రీంకోర్టులో వేసారు. మరి సుప్రీంకోర్టులో కొట్టేస్తారా? కేటీఆర్కు అనుగుణంగా వస్తుందా, కేటీఆర్కు వ్యతిరేకంగా వస్తుందా మనం చూడాలి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రేపు విచారించనున్నారు. ఈడీ ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలకు ఈయన ఏం సమాధానం చెబుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది. ఈ నెల 9వ తేదీన ఏసీబీ అధికారులు విచారించిన సమయంలో ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి నిధుల బదిలీ తన ఆదేశాల మనకు జరిగాయని తెలిపినట్లు విచారణ అనంతరం కేటీఆర్ మీడియా ఎదుట స్పష్టం చేశారు. అదే విషయాన్ని ఈడీ విచారణలోనూ చెబుతారా, లేక ఇంకేమైనా చెప్పే అవకాశం ఉన్నదా అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఈ కేసులో A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ను, A3గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ అధికారులు విచారించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిర్రు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా డిసెంబర్ 20న ఈడీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు నమోదు చేసిర్రు. మొత్తం మీద ఇద్దరు అధికారులు నాకు వ్యతిరేకించారు. 5 ఆఫీసర్ల ఆదేశాలు పాటించామని బిఎల్ఎన్ రెడ్డి చెప్తున్నాడు. ఆయన ఎవరు? HMDA మాజీ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిండు. ఇప్పుడు ఆయన కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ కూడా అరవింద్ కుమార్ ఈయన ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్. ఈ కేసులో ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో A1 కేటీఆర్, A2 ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, A3 ఏమో బిఎల్ఎన్ రెడ్డి HMDA మాజీ చీఫ్ ఇంజనీర్. ఈ A1, A2, A3. A1 ఏం చెప్పిండు పక్కగా పెట్టేస్తే A2, A3 ఇద్దరు కూడా కేటీఆర్కు వ్యతిరేకంగానే సమాధానం చెప్తున్నారు. అని ఏమంటారో మేము చేసినాం అనేది. మరి జైలుకు పోతాడా పోడా అనేటువంటిది తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ రాసేది చూడు. నేడు సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణ. ఈ నెల 9న వేసిన మాజీ మంత్రి, అంతకుముందే కేవీ8 వేసిన ప్రభుత్వం ఏసీబీ. ఇక కేవీ8 వేసినాక సుప్రీంకోర్టులో కేటీఆర్కి అనుగుణంగా ఏమొస్తుంది, ఏం రాదు. పాపం ఏడివైనా అన్యాయం అయిపోతుంది కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిండు, యువరాజా వారిలాగా వెలిగిండు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ నెంబర్ 2గా ఎదిగినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏడికి పోయినా, తెలంగాణ హైకోర్టుకు పోయినా, ఏడీకి పోయినా కలిసి వస్తలేదు. ఈ సంవత్సరం కేటీఆర్ కలిసి వస్తలేదేమో అని మరి జాతకం ఏమన్నా చూపించుకోవాలి. జాతకం చూపించుకొని ఏమైనా మంచి స్వామీజీని చూసి యంత్రం కట్టించుకుంటే ఏమన్నా మళ్ళీ గ్రహాలు అనుకూలిస్తే ఏమో ఒకసారి దాని మీద ఆలోచించాలి కేటీఆర్.